సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయిన ప్రశాంత్ వర్మ ఇప్పుడు సినిమాల కంటే స్టేట్మెంట్లతోనే ఎక్కువ వార్తల్లో నిలుస్తున్నారు. అసలైన లైనప్ లో ఉన్న సినిమాలు సెట్స్ పైకి వెళ్తున్నాయా లేక కేవలం పేపర్ మీదే ఇంటర్వ్యూలోనే ఉంటున్నాయా? ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ ని ఊరిస్తున్న ఆ ప్రాజెక్ట్ అసలు ఉందా లేక అటకెక్కిందా? ప్రశాంత్ వర్మ ఇస్తున్న క్లారిటీలో నిజమెంత? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. ఒక సక్సెస్ రాగానే ఆకాశమే హద్దుగా ప్రాజెక్టులు అనౌన్స్ చేయడం ప్రశాంత్ వర్మకు అలవాటుగా మారింది. మొన్నటికి మొన్న హనుమాన్ హిట్ అవ్వగానే జై హనుమాన్ వస్తుంది, యష్ నటిస్తున్నాడు అంటూ భారీగా అనౌన్స్ చేశారు. ఇప్పుడు జై హనుమాన్ అంటూ హంపీలో షూటింగ్ అంటున్నారు. సరే, మరి అంతకుముందు అనౌన్స్ చేసిన ప్రాజెక్టుల సంగతేంటి? అవి ఏమయ్యాయో ఎవరికీ తెలీదు. ఇవన్నీ పక్కన పెడితే గత 2 రోజులుగా సోషల్ మీడియాలో ప్రభాస్ ప్రశాంత్ వర్మ సినిమా క్యాన్సిల్ అయిందనే వార్త గట్టిగా వినిపిస్తోంది. ఈ గాసిప్స్ పై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చాడు ప్రశాంత్ వర్మ. కానీ అది వినడానికి విడ్డూరంగా ఉంది. ఎస్, ప్రభాస్ డేట్స్ ఖాళీ లేకపోవడం వల్ల లేట్ అవుతుందంట. ప్రభాస్ చేతిలో ఇప్పుడు ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 వంటి భారీ సినిమాలు ఉన్నాయి. మరో 2 ఏళ్ల వరకు ప్రభాస్ స్కెడ్యూల్ ఖాళీ అవ్వదని బయ్యర్ల దగ్గర నుంచి బడా డైరెక్టర్స్ వరకు అందరికీ తెలుసు. మరి ప్రశాంత్ వర్మకు ఈ విషయం ఇప్పుడు కొత్తగా తెలిసిందా? నిజానికి జై హనుమాన్ ఎప్పుడో మొదలవ్వాలి, కానీ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది. సొంత సినిమానే సరిగ్గా సెట్ చేసుకోలేక వాయిదాల మీద వాయిదాలు వేస్తున్న ప్రశాంత్ వర్మ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ డేట్స్ గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుంది అంటున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. ప్రభాస్ షెడ్యూల్ బిజీగా ఉందని అందరికీ తెలుసు, కానీ ప్రశాంత్ వర్మ మాత్రం ఏదో కొత్త విషయం చెప్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నాడని సెటైలు వేస్తున్నారు నెటిజన్స్. ప్రభాస్ సినిమా ఉంది అని చెప్పి కేవలం పబ్లిసిటీ చేసుకుంటున్నారని, ప్రభాస్ ఇమేజ్ ను వాడుకుని హైప్ క్రియేట్ చేయడం ప్రశాంత్ వర్మకు కొత్తేం కాదన్నది ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్. ఇక జై హనుమాన్ పూర్తయ్యేసరికి ప్రభాస్ ఇంకా ఎన్ని సినిమాల్లో బిజీ అవుతాడో, దాంతో అప్పుడు మళ్ళీ డేట్స్ లేవు అని కొత్త సాకులు చెబుతారేమో. మరి నిజంగానే ఈ డైరెక్టర్ గారు చెప్పినట్టు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా, లేక ఇది కూడా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ఒక కలగానే మిగిలిపోతుందా? చూద్దాం. For more videos like this, subscribe Big TV channel.